హలో గాయస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూసేద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైనవారు పెళ్లి కానివారు అలా ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? సో మరి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూసేస్తాం. ఓకేనా? ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. సో మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుంచి మీకు రెజనేట్ అవుతుంది. అండ్ ఇది స్పెసిఫిక్గా ఎవరి నేమ్ మీద నేను చూడడం లేదు. ఓకేనా? జనరల్ రీడింగ్. సో ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి. మ్యాచ్ అయిన మెసేజ్ మీరు స్కిప్ చేయండి. ఓకేనా? మరి చూద్దాం ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు మీరు. Separation, new love. It is safe for you to love. Keep an open mind. Pay attention to the red flags. Engagement, religions factor, fashion, oh beautiful, and your desire will love అండి. ఓకే, you are a lovable, ఓ బ్యూటిఫుల్ అండి. సో వీటిని మనం వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ చేస్తాం. ఓకేనా? సపరేషన్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. సపరేషన్ కార్డ్కి క్లారిఫికేషన్ ప్లీజ్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సపరేషన్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. ఎస్ ఆఫ్ కప్స్, 3 ఆఫ్ పెంటికల్స్ అండి. ఓకే, ఇక్కడ థర్డ్ పార్టీ ఉన్నారు మీ లైఫ్లో. వీరు ఎవరంటే మిమ్మల్ని మీ పర్సన్ని విడగొట్టాలి అని చూసేవారైనా కావచ్చు, లేదా మీ పర్సన్ లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఉంటారనమాట. ఓకేనా? వీరి వలన కేవలం అదర్ పర్సన్ వల్ల మీరిద్దరూ సపరేషన్లో ఉన్నారు. కానీ మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చాలా లవ్ అనేది ఉంది. ఈ పర్సన్కి మీరు కావాలి తన లైఫ్లో, కానీ ఇక్కడ వేరే వారి మాటలు పట్టేసి ఈ పర్సన్ తను మిమ్మల్ని దూరం పెట్టారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో కానీ పర్సన్ చూడండి, తన మనసులో మాత్రం మీ మీద పట్టలేనంత లవ్ అయితే ఉందండి. ప్రజెంట్ పర్సన్ తన లైఫ్లో మీరు లేరు అనే బాధ తనని చాలా వెంటాడుతుంది. ఓకే, కానీ వేరే వారి మాటలు పట్టుకొని ఈ పర్సన్ సో మిమ్మల్ని అనుమానిస్తూ ఉండొచ్చు, లేదా మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం, లేదా సరిగా టైం ఇవ్వకపోవడం కానివ్వండి, అండ్ ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తూ ఉండడం. ఓకే, అలా ఈ పర్సన్ వేరే వారి కంట్రోల్లో ఉండి అండ్ వారు ఈ పర్సన్ని మైండ్ వాష్ చేయడం, లేనిపోని ఎక్కించి చెప్తారు కదా కొంతమంది. ఓకే, అలాంటి దానివల్ల ఈ పర్సన్ అండ్ మీ ఇద్దరికి సపరేషన్ అనేది ఏర్పడింది. కానీ మీ పర్సన్ లైఫ్లో తన మనసులో మీరు ఉన్నారు అని ఇక్కడ ఈ కార్డ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అండ్ కొంతమందికి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయండి, డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ తన లైఫ్లో థర్డ్ పార్టీ ఉండొచ్చు, కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పార్టీ, కొంతమందికి మ్యారేజ్ అయిపోవడం కానివ్వండి, కొంతమందికి ఇంకా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్, ఇదంతా ఉంటాయి. ఓకే, సో మీకు ఏ విధంలో అయితే రెజనేట్ అవుతుందో అదే తీసుకోండి. ఓకేనా? మీ పర్సన్కి మీరంటే పంచ ప్రాణాలు అయితే ఉందన్నమాట. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇక్కడ ఇద్దరి మధ్యలో సపరేషన్ అనేది ఏర్పడింది. కానీ నీ చేయి మాత్రం ఎందుకో వదలలేకపోతున్నాను, నీ తోడు అనేది కావాలి అని తను మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. సో ఎప్పుడు మీరు ఉన్నారు అనే ఆ ధైర్యం అండ్ అది ఒక పర్సన్, ఇష్టమైన పర్సన్ తోడు ఉంటే మనం ప్రపంచాన్ని గెలిచేసాము అన్నట్టుగా అంత ధైర్యం అండ్ అంత కాన్ఫిడెన్స్ అండ్ ఏదో తెలియని హ్యాపీనెస్ ఇదంతా ఉంటాయి కదా. సో అలాగే మీ పర్సన్ కూడా తన లైఫ్లో మీరు ఉంటేనే తను చాలా హ్యాపీగా ఉంటాను అండ్ ఇవన్నీ తన లైఫ్లో ఆ విధంగా ఫీల్ అవుతారనమాట, చాలా కాన్ఫిడెంట్ పర్సన్ లాగా. ఓకే, సో మీరు ఇద్దరు ఎప్పుడైతే దూరం అయిపోయారో ఈ పర్సన్ తనని తను కోల్పోయినట్టుగా, లేదా ఏదో దిక్కు తోచని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఈ పర్సన్ తను ఎదుర్కొంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే ఓకే న్యూ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్ చూద్దాం. ఇక్కడ ఈ పర్సన్
అతి తొందరలోనే రీయూనియన్ కూడా చేస్తారండి. ఓకే, ఇద్దరు సపరేషన్లో ఉన్నారంటే ఈ పర్సన్ అతి తొందరలోనే రీయూనియన్ కూడా చేస్తారనమాట. ఓకేనా. న్యూ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్ చేద్దాం. న్యూ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్. స్టార్ అండి. ఓకే, మీ లైఫ్లో కొంతమంది ఎవరో న్యూ పర్సన్ కూడా మిమ్మల్ని తను అడ్మైర్ చేస్తున్నారనమాట. మేబీ పర్సన్ మీతో లైఫ్ ఉంటే బాగుంటుంది, లేదా పగటి కలలు కంటున్నారు. అండ్ ఇక్కడ ఊహించుకోవడం అంటారు కదా, అలా ఈ పర్సన్ తను వారి లైఫ్లో మీరు ఉండేటట్టుగా పర్సన్ అలా అడ్మైర్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ స్టార్ కార్డ్ అంటే మీరు మీ లైఫ్లో ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నారా, లేదా ఇక్కడ మీరు అందంగా ఉండొచ్చు, లేదా మీరు మీ కెరియర్ విషయంగా మంచి హయ్యర్ పొజిషన్లో ఉన్నారా, లేదా వాట్ ఎవర్ అండి. సో మీరు చాలా బాగున్నారు. సో కాబట్టి పర్సన్ ఎందుకో మిమ్మల్ని తన లైఫ్లో ఉండేటట్టుగా పర్సన్ అడ్మైర్ చేస్తున్నారనమాట. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని తను సైలెంట్గా గమనిస్తున్నారు. ఇక్కడ న్యూ పర్సన్ లాంటిది చూపిస్తుంది. ఓకే, తను చాలా అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని. అండ్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్. అండ్ మీతో ఈ పర్సన్కి మీ మీద ఈ పర్సన్కి రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా చాలా ఉన్నాయి. మీరు ఎంత చక్కగా ఉన్నారు, లేదా ఎంత అందంగా ఉన్నారు, లేదా మేల్ అయితే ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారు, ఇలాంటి పర్సన్ తన లైఫ్లో ఎందుకు లేరు అన్నట్టుగా ఈ పర్సన్ తను చాలా అడ్మైర్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ ఇంత టాలెంటెడ్ పర్సన్, అండ్ ఇంత క్రియేటివ్ గల పర్సన్. అండ్ ఇక్కడ మీ మాటలకి కానివ్వండి, లేదా మిమ్మల్ని చూస్తే కానివ్వండి, అందరూ మీకు అట్రాక్ట్ అయిపోతారనమాట. మీ డ్రెస్అప్ కానివ్వండి, లేదా మీరు మాట్లాడే విధానం కానివ్వండి. ఓకే, అలా చాలామంది మిమ్మల్ని వారి కళల రాజు ఆర్ కళల రాణిలాగా మిమ్మల్ని చాలామంది అడ్మైర్ చేస్తూ ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీ లైఫ్లో ఇక్కడ చాలామందికి మీ మీద మంచి ఒపీనియన్, అండ్ ఎంత బాగున్నారు ఈ పర్సన్, ఎంత క్యూట్గా ఉన్నారు, అండ్ చాలా తెలివైన పర్సన్ కూడా వీరు అన్నట్టుగా చాలామందికి మీ మీద మంచి ఒపీనియన్ అనేది ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. చాలా సైలెన్స్గా చాలామంది మిమ్మల్ని గమనిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ హైబ్రిస్కస్ వచ్చిందంటే మీరు చాలా తెలివైన పర్సన్. అండ్ ఇక్కడ మీ వర్క్ ఏంటో మీరు చూసుకుంటారు. అండ్ మీ లైఫ్ని మీరు ఎలా లీడ్ చేయాలి, ఫ్యూచర్ ప్లానింగ్ అనేది మీకు చాలా బాగుంటుంది అనమాట. ఓకే, అలా కూడా మీరందరూ అలా అనుకుంటున్నారు మీ గురించి. సో ఆ పర్సన్ తన ఫ్యూచర్ గురించి ఎంత బాగా డిజైన్ చేసుకుంటారు. సో కొంతమందికి ఎలా లైఫ్లో ముందుకు వెళ్ళాలో తెలియదు, అలాగే స్టక్ అయిపోతూ ఉంటారు, తిన్నామా పడుకున్నామా అలాగే ఉంటారనమాట. కానీ ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ఏముండదు. సో లైఫ్లో ఎలా మంచి పొజిషన్కి వెళ్ళాలి, లేదా ఎలా ప్లాన్ చేసుకోవాలి, కొంతమంది డిజైన్ చేసుకుంటారు. ఓకే, ఫ్యూచర్ గురించి మీరు కూడా అలాంటి పాత్లోనే నడుస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. సో కాబట్టి మీ లైఫ్లో ఇక్కడ పాస్ట్ పర్సన్ అండ్ న్యూ పర్సన్ కూడా చాలామంది మిమ్మల్ని వారి కళల రాజు ఆరు కళల రాణిలాగా మిమ్మల్ని చాలామంది అడ్మైర్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇట్ ఈస్ హియర్ ఫర్ యూ టు లవ్ కార్డ్కి క్లారిఫై చేద్దాం. ఓకేనా. It is safe for you to love. ఓ బ్యూటిఫుల్ వస్తున్నాయండి ఈరోజు కార్డ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ మీ లైఫ్ అనేది ఎప్పుడు రిస్క్లో పడదు. అండ్ ఏంజల్స్ అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఉంటారు ఎప్పుడు. అండ్ ఇక్కడ మీరు అతి తొందరలోనే మీ ఎనర్జీ ఏదైతే కోల్పోయారో, అంటే కొంతమంది నమ్మిన వారు దూరం అయిపోయారు, లేదా మోసం చేశారు అనే బాధలో మీ ఎనర్జీ అంతా మీరు కోల్పోయి ఉంటే, ఇక్కడ అతి తొందరలోనే మీరు చాలా మంచి ఎనర్జీ అనేది మీరు గ్రాప్ చేసుకోబోతున్నారనమాట. అంటే వేయనుగుల బలం అనేది ఉంటుంది కదా, అలాంటి ఎనర్జీ అనేది మీరు గ్రాప్ చేసుకోబోతున్నారు. అండ్ ఇక్కడ మీ లైఫ్లో చాలా ఆప్షన్స్ కూడా రాబోతున్నాయి. ఇక్కడ మీ సోల్మేట్ కూడా మీ లైఫ్లో రాబోతున్నారు. ఈ సోల్మేట్ మీ పాస్ట్ పర్సన్, న్యూ పర్సన్, మేబీ తన నడవడిక, తను చూపించే మీ మీద కేరింగ్, తన లవ్, వీటిని బట్టి మీరు అర్థం చేసుకోవాలండి. ఓకేనా. ఇక్కడ మీ లైఫ్లో అయితే మీ సోల్మేటే రాబోతున్నారు.
వీరితో మీకు రీయూనియన్ ఉండబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే కూడా తను కాంటాక్ట్ అవ్వాలి, మీతో మాట్లాడాలి అనే పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, అండ్ ఇక్కడ కెరియర్ వైజ్గా కొంతమంది ఏదైనా మంచి శాలరీ లేదు, లేదా అనుకున్న జాబ్లో సాటిస్ఫాక్షన్, లేదా బాస్ది సపోర్ట్ అనేది లేదు అనుకునే వారికి కూడా మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే రాబోతున్నాయండి. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో, అంటే నేను ఈ పాత్లో వెళ్తే నేను హ్యాపీగా ముందుకు వెళ్ళిపోగలను, లైఫ్లో ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది అనుకునే వారికి కూడా సో మంచి ఆప్షన్స్ లాంటిది రాబోతుంది. అవి మీరు గ్రాప్ చేసుకోవాలన్నమాట. చూసి చూడనట్టుగా కొంతమంది వదిలేసే ఛాన్స్ ఉంటుంది, సైలెంట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మీరు గ్రాప్ చేసుకోండి అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఓకే, అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి మాత్రం ఇక్కడ కాంటాక్ట్ అయితే రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్, అంటే ఇక్కడ మీరు మీ పర్సన్ సేఫ్గానే ఉంటారు. సో ఈ పర్సన్ తను అదర్ పర్సన్ని లేదా అదర్ రిలేషన్లో వెళ్ళిపోతారు అని మీరు ఎప్పుడు అనుకోకండి. సో పర్సన్ తను ఎలాంటి కనెక్షన్లో వెళ్ళిపోయినా, అదర్ పర్సన్ చూస్ చేసుకున్నా మళ్ళీ పర్సన్ లాస్ట్కి మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్లలో ఈ పర్సన్ అంత హ్యాపీగా ఉండరు. అండ్ ఇక్కడ మీరు సోల్మేట్ కాబట్టి మీరు పంచే కేరింగ్, లవ్, సపోర్ట్ ఈ పర్సన్కి అక్కడ లభించదు. కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోనే తిరిగి వస్తారు అని ఈ కార్డ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, అండ్ కీప్ అండ్ ఓపెన్ మైండ్ కార్డ్కి క్లారిఫికేషన్ చేద్దాం. అండ్ ఈ పర్సన్ కొంతమందికి తను అదర్ పర్సన్ మీద తన టైం అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. వేరే వారి మీద వారికే టైం ఇవ్వడం కానివ్వండి, లేదా ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా ఈ పర్సన్ మీకు హెల్ప్ చేయకుండా వారికి హెల్ప్గా ఉండడము, అండ్ తన సపోర్ట్ అంతా అదర్ పర్సన్కి ఇవ్వడం కూడా చేస్తూ ఉండొచ్చు ప్రజెంట్ కూడా కొంతమందికి. ఓకే, అదే రొమాంటిక్ థర్డ్ పార్టీ కానివ్వండి, లేదా మామూలు పేరెంట్స్ ఆర్ అదర్ థర్డ్ పార్టీ కూడా ఉంటారనమాట. ఓకే, వారికి కూడా పర్సన్ వారికి సపోర్ట్గా ఉండడం, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారంటే పర్సన్ డెఫినెట్లీ తను ఇక్కడ తన కళల రాజు ఆర్ రాణి పర్సన్ మీరే అండి. ఓకే, రాకుమారుడు అలా ఉంటారు కదా కొంతమంది. ఓకే, అలా ఈ పర్సన్ తను కలలుగిన పర్సన్ మీరే. కాబట్టి తను మీ మీద ఏదైనా కోపం మీద తను వెళ్ళిపోయి ఉంటే మళ్ళీ తిరిగి వస్తారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, కీప్ అండ్ ఓపెన్ మైండ్ కార్డ్కి క్లారిఫికేషన్ చేద్దాం. కీప్ అండ్ ఓపెన్ మైండ్ కార్డ్కి క్లారిఫికేషన్. ద ఎంప్రెస్ వచ్చిందండి. ఓకే, ఇక్కడ మీరు ఏంటంటే లేదా మీ పర్సన్ కూడా కావచ్చు. ఓకే, మీ వైపు నుంచి పర్సన్ కొన్ని డిఫరెన్స్, అంటే తను ఎలా మాట్లాడాలో ఈ పర్సన్కి తెలియదు. తను మాట్లాడాలి అని తను ఒకటి అనుకుంటారు కానీ ఇంకోటి మాట్లాడేస్తారు. అండ్ తను ఏదో చెప్పాలనుకుంటారు కానీ ఇంకోటి చెప్పేయడం. ఓకే, అంటే ఈ పర్సన్కి మీ మీద తనకి ఎలా లవ్ అనేది చూపించాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఈ పర్సన్కి తెలియడం లేదు. అండ్ ఈ పర్సన్కి మీతో మాట్లాడేటప్పుడు తన మాట అనేది తడబడడం లాంటిది, లేదా తను భయపడిపోవడం లాంటిది కూడా జరుగుతూ ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్కి. సో చాలా లవ్ అయితే ఉంది కానీ తను కొన్ని సిచ్యువేషన్స్లలో ఈ పర్సన్ తను అనుకున్నది ఒకటే కానీ జరిగేది ఇంకో విధంగా. ఇక్కడ కోపం దగ్గర ప్రేమ చూపించడం, ప్రేమ దగ్గర కోపం చూపిస్తూ ఉంటారు అనమాట ఈ పర్సన్. ఓకే, కానీ ఈ పర్సన్ మీ సోల్మేట్ అండి. ఓకే, అండ్ ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ ఉండొచ్చు కొంతమందికి, అండ్ కొంతమందికి ఇక్కడ ఫిజికల్ రిలేషన్ లాంటిది కూడా ఉండొచ్చు మేబీ. ఓకే, కానీ ఈ పర్సన్ చూడండి, మీరు ఒక అందమైన రాక్షసి ఆ రాక్షసుడు అలా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. మిమ్మల్ని ఈ పర్సన్ గెలవలేరు, మీరు చాలా తెలివైన పర్సన్ కూడా అని పర్సన్ అనుకుంటున్నారండి. అండ్ ప్రజెంట్ కూడా మీరు మీ లైఫ్లో చాలా ఇండిపెండెంట్గా ఉంటున్నారు, చాలా హ్యాపీగా ఉంటున్నారు. సో మీలో ఏంటంటే బ్యూటీ పెరిగింది అండ్ చాలా స్మార్ట్గా తయారవుతున్నారు మీరు డే టు డే అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ లైఫ్లో గ్రోత్ ఉంది, అబండెన్స్ ఉంది, అండ్ మీరు చాలామంది స్టైలిష్గా కూడా తయారవుతున్నారు. ఇక్కడ మీ ముందు చాలామంది ఏంటంటే మిమ్మల్ని చూసి జలస్గా ఫీల్ అవ్వడం కూడా చేస్తూ ఉంటారనమాట. చాలా బ్యూటిఫుల్గా తయారవుతున్నారు మీరు. అండ్ ఇక్కడ మీరు డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, మీ లుక్ అనేది పూర్తిగా చేంజ్ చేసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీ హెయిర్ స్టైల్ కానివ్వండి, ఒక ఏంజల్ మాదిరిగా, అండ్ మేల్ అయితే చాలా హ్యాండ్సమ్, మీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది అనమాట, అదిరిపోతుంది. సో అలా ఈ పర్సన్ అనుకుంటున్నారు చాలా బాగుంటారు మీరు అని ఈ పర్సన్ దృష్టిలో మీ మీద తన ఒపీనియన్ ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా, ఓకే, ఇప్పుడు పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్ కార్డ్కి క్లారిఫికేషన్ చూద్దాం. ఓకేనా,
అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్ కార్డ్కి క్లారిఫికేషన్. పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓ, చాలా బాగున్నాయండి. ఈ పర్సన్ నీకు ఇక్కడ ద మూన్ కార్డ్ వచ్చిందండి. అంటే తను ఈ కార్డ్ అనేది రివర్స్లో వచ్చింది. సన్ కార్డ్ ఏంటిది స్ట్రేట్ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ వెంటనే డెత్ కార్డ్ వచ్చిందండి బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకే, ఇక్కడ ఈ కనెక్షన్లో మేబీ నిన్నటి దాకా ఒక విధంగా ఉంటే ఈ రోజు నుంచి ఇంకో విధంగా మీ కనెక్షన్ అనేది టర్న్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, కొంతమందికి పర్సన్ ఒక ఇల్యూషన్లో బతికి అదర్ పర్సన్ మాటలు పట్టుకొని మిమ్మల్ని వేధించడం కానివ్వండి, లేదా దూరం పెట్టడం కానివ్వండి, లేదా కేర్లెస్గా చూడడం కానివ్వండి, ఏదో చేశారు. కానీ ఈ పర్సన్ తన ఓవర్ థింకింగ్ ఏదైతే ఉంటుందో, అంటే తన ఏంటంటే చాలా పొగరగల పర్సన్. ఓకే, తన పొగర్ అనేది తగ్గిపోతుంది అన్నట్టుగా చెప్పొచ్చు మనం. ఓకే, మేబీ ఇది ఎలా ఇంకా మీకు క్లారిఫై ఇవ్వాలో తెలియడం లేదు. ఓకే, సో పర్సన్ ఇక్కడ అంతకుముందు ఏంటిదంటే వేరే వారి మాటలు పట్టేసుకొని పర్సన్ ఓవర్ థింకింగ్ చేయడము, నేను మోసపోతున్నా ఈ పర్సన్ చేతిలో, లేదా వారు చెప్పిందే నేను వినాలా, అలా ఎందుకు నేను వినాలి అన్నట్టుగా ఈ పర్సన్ కొంచెం ఓవర్ థింకింగ్ చేసి సో మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడమా, లేదా అదర్ పర్సన్ని ఇన్వాల్వ్ చేయడమా ఏదో జరిగిందనమాట. కానీ ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది, తనకి రియలైజేషన్ అనేది వస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది. సో పర్సన్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు, తన అటెన్షన్ అండ్ ఇక్కడ తన లవ్ అనేది ఈ పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. అండ్ ఈ పర్సన్ తను ఇక్కడ మీ లైఫ్లో వస్తున్నాను లేదా మీతో కాంటాక్ట్ చేయబోతున్నాను అనే ముందు ఈ పర్సన్ మీకు ఏదో విధంగా తను ఏదో సైన్ లాంటిది సెండ్ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టేస్తారనుకోండి, అన్బ్లాక్ చేస్తారనమాట. ఓకే, అండ్ చాలా రోజుల నుంచి పర్సన్కి మీరు కాల్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, కానీ బ్లాక్లో లేదండి నెంబరు. మేబీ చూస్తున్నారు కానీ రెస్పాండ్ అవ్వడం లేదు కూడా. అంటే ఈ పర్సన్ మేబీ మీకు చిన్నగా హాయ్ అని పెట్టడం కానివ్వండి, లేదా తను ఇన్ని రోజుల నుంచి తను చూడడం లేదంటే కూడా ఇక్కడ ఈ రోజు నుంచి పర్సన్ మేబీ మీరు పెట్టిన మెసేజ్ చూడడం కానివ్వండి, అలా కూడా తను చేస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, అలాంటిది ఏదో చూపిస్తుంది. అండ్ పర్సన్కి సంబంధించి మీరు ఏదైనా స్టేటస్ పర్పస్గా తను ఏదైతే స్టేటస్ పెట్టుకుంటున్నారో మీరు వినాలి, మీరు చూడాలి అని కూడా ఈ పర్సన్ తను స్టేటస్ అలా పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, తనలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది పర్సన్లో. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని చేసేయాలి అని కూడా తను అనుకుంటున్నారండి. అండ్ ఇక్కడ ద మెజిషియన్ కార్డ్ వచ్చింది. ఓకే, తిమ్మిరి బమ్మిరి చేస్తారు ఈ పర్సన్. చాలా తెలివైన పర్సన్ కూడా అండి మీరు. ఓకే, మీరు ఏంటిదంటే ఏ విషయం కూడా క్లారిటీగా చెప్తారు అండ్ క్లారిటీగా ఉంటారు అనే విషయాలు. ఈ పర్సన్ ఏమో తను ఇక్కడ కాలుకేస్తే మెడకేయడం, మెడకేస్తే కాలుకేయడం, అలా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు ఈ పర్సన్. ఓకే, మీతో మైండ్ గేమ్ ఆడతారనమాట. సో అలాంటిది చూపిస్తుంది. సో వారి లైఫ్లో మీరు ఉండేటట్టుగా ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ 5 of Pentacles అండి. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని తను చేసేయాలనుకుంటున్నారనమాట. అండ్ తన లైఫ్లో ఏదో ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ లాంటిది కూడా ఉంది. అండ్ ఈ పర్సన్కి హెల్త్ కూడా బాగోలేదండి. సో ఏదో హెల్త్ ఇష్యూ లాంటిది చూపిస్తుంది అనమాట. హెల్త్ అసలు బాగోలేదు. అలాంటి క్రిటికల్ టైంలో ఈ పర్సన్ని అసలు పట్టించుకోవడం లేదు తన లైఫ్లో ఉన్నవారు కానివ్వండి. ఏదో కాబట్టి పర్సన్ చూడండి అక్కడ మోసపోతున్నాను, లేదా తనకి ఇలాంటి ప్రాబ్లం రావడం వల్ల కూడా మీ వాల్యూ ఏంటి పర్సన్కి తెలియడం లాంటిది కూడా జరిగి ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది. సో తను నైట్ అంతా నిద్రపోలేకపోతున్నారు, చాలా సఫర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ కనెక్షన్లో చేంజెస్ అనేది రాబోతుంది. సో ఈ పర్సన్ మీ విషయంలో తను ఏదో ఒక క్లారిటీకి అయితే వస్తారు. అండ్ ఇక్కడ ఎంగేజ్మెంట్ కార్డ్ వచ్చిందండి. ఓకే, ఏ కార్డ్ క్లారిఫై చేస్తుందో. టూ కార్డ్స్ వచ్చాయి, చూద్దాం. ఇక్కడ చెప్పాను కదా ఈ కనెక్షన్లో ఇక్కడ మేజర్గా ట్రాన్స్ఫర్మేషన్ లాంటిది చూపిస్తుందండి. ఇక్కడ మీరు నిన్నటి దాకా ఒక విధంగా ఉంటే ఈ రోజు నుంచి మీ లైఫ్ అనేది ఇంకో విధంగా టర్న్ అనేది తీసుకుంటుంది. అంటే మీ లైఫ్లో మీరు సక్సెస్ఫుల్గా ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది అండ్ ఇంకొక సైకిల్ అనేది మీ లైఫ్లో స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. చాలామందికి రీయూనియన్ అవుతుంది. అండ్ ఈ పర్సన్ కూడా ఇక్కడ చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారండి. ఈ కనెక్షన్
మేబీ ఎటు వెళ్తుంది, లేదా ఫ్యూచర్ గురించి ఆలోచించడము, మేబీ ఈ పర్సన్ ఇక్కడ కమిట్మెంట్ లాంటిది కూడా మీకు ఇవ్వాలి, లేదా ఎంగేజ్మెంట్ చేసుకోవాలి. అండ్ మీతో ఉంటేనే తన లైఫ్ అనేది హ్యాపీ లైఫ్గా ఉంటుందేమో, మీతోనే బ్రైట్ ఫ్యూచర్ తను చూస్తారేమో, మీరు అన్ని విధాలుగా తనకి సపోర్ట్గా ఉంటారేమో అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ మీరు మీ పర్సన్ కలవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి. ఇది డివైన్ కనెక్షన్ అండ్ యూనివర్సే మిమ్మల్ని మీ పర్సన్ని కలిపారు. ఎందుకంటే తన వైపు నుంచి మీరు లెసన్స్ నేర్చుకోవాలా, లేదా మీ వైపు నుంచి పర్సన్ లెసన్స్ నేర్చుకోవాలా, వాట్ ఎవర్. ఓకే, కానీ ఇక్కడ యూనివర్సే కలిపారు. మీరు కొన్ని లెసన్స్ అయితే నేర్చుకుంటారు ఈ కనెక్షన్లో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మేబీ పర్సన్ మీ లైఫ్లో రాకముందు వేరే అమాయకంగా ఉండడం కానివ్వండి, అండ్ ఏ విషయాన్ని కూడా వేరే దృష్టితో చూడకపోవడం కానివ్వండి, అండ్ ఇక్కడ అసలు ఎవరు ఎలాంటి వారు అని మీకు తెలియదు. ఓకే, ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చిన తర్వాతనే మీరు చాలా చేంజెస్ అనేది వచ్చింది. అరే ఇంత పెయిన్ ఉంటుందా, లేదా ఒక పర్సన్ ఇగ్నోర్ చేస్తే ఇంత బాధ అనిపిస్తుందా, లేదా ఒక పర్సన్కి కనెక్ట్ అయితే తనని వదిలించుకోవడం, లేదా తనని వదిలి ఉండడానికి ఇంత కష్టం అవుతుందా, ఇలాంటి, లేదా మీరు కెరియర్ పర్పస్గా చాలా లోలో ఉండొచ్చు, అంతకుముందు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ లాంటిది మీరు ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చాక మీరు చాలా క్రియేటివ్గా ఆలోచించడం, లేదా ఇంకా మీ లైఫ్ని మీరు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళడం, మంచి లైఫ్ని లీడ్ చేస్తూ ఉండొచ్చు, లేదా మీ డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, అలా మీరు చాలా చేంజ్ అయితే అయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చిన తర్వాత. ఓకే ఓకే రిలీజ్ ఫ్యాక్టర్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇక్కడ మీరు మీ పర్సన్ స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఇక్కడ క్యాస్ట్ అండ్ రిలీజన్స్ అనేది డిఫరెంట్ ఉండొచ్చు. ఈ పర్సన్ ఏమంటే మీ విషయంలో సరిగ్గా క్లారిటీ తను తీసుకోలేక, లేక మీ వైపు నుంచి కొన్ని బెనిఫిట్స్ ఈ పర్సన్ పొందిన తర్వాత తను మీ లైఫ్ నుంచి పారిపోవడం, లేదా దొంగచాటుగా మిమ్మల్ని గమనించడం కానివ్వండి, లేదా దొంగచాటుగా ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవడం, అలా కూడా ఈ పర్సన్ చేసి ఉంటారనమాట. ఓకే, అంటే ఇక మీదట మీతో ఉండడం కుదరదు, మీతో ఫ్యూచర్ పుంజుకోవడం అది అసాధ్యం అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు. ఈ కనెక్షన్ నుంచి తను చాలా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళిపోవడం కానివ్వండి, లేదా ఈ పర్సన్ ఒకవేళ దగ్గరకు ఉన్నా మీకు ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా మీరంటే బర్డెన్గా తీసుకోవడం, లేదా ఈ పర్సన్ మేబీ మీతో కొన్ని రోజులు రిలేషన్లో ఉన్న తర్వాత కూడా ఈ పర్సన్ ఎలా మిమ్మల్ని మోసం చేయాలి, లేదా ఎలా మిమ్మల్ని ఇగ్నోర్ చేయాలి అని కూడా ఈ పర్సన్ చాలా ప్లానింగ్ కూడా చేశారు. నిద్ర లేని రాత్రులు కూడా ఈ పర్సన్ గడిపారు. మీ గురించి తను చాలా ఆలోచించారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఫ్యాషన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఫ్యాషన్ కార్డ్కి క్లారిఫై చేయండి. ఓకే, 2 of Swordsకి క్లారిఫికేషన్. ఓకే, ఈ పర్సన్ తను ఈరోజు నైట్ అండ్ నిన్న నైట్ కూడా ఈ పర్సన్ సరిగా నిద్రపోలేరండి, నిద్రపోలేకపోతున్నారు. మీరు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు తనని, అండ్ ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకు వస్తున్నారు. మీతో టైం, మేబీ రొమాంటిక్ టైం అనేది పర్సన్ తను మీతో స్పెండ్ చేయాలనుకుంటున్నారు. తన మనసుకి మీరు బలంగా తాకారండి. ఓకే, అంటే మీ కేరింగ్ కానివ్వండి, మీ లవ్ కానివ్వండి. ఓకే, తన మనసును మీరు దోచేశారని చెప్పొచ్చు. సో తన మనసును మీరు టచ్ చేశారనమాట మీ ప్రేమతోని, మీ కేరింగ్తోని, మీ హెల్పింగ్ నేచర్తోని. ఓకే, సో కాబట్టి పర్సన్ చూడండి తను ఇక్కడ ఇన్మేచర్గా ఆలోచించి మీ విషయంలో తనకి క్లారిటీ లేక, లేదా తన లైఫ్లో ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి. ఓకే, తన లైఫ్లో అదర్ పర్సన్ రావడం వల్ల పర్సన్ ఇంకా మీరు ఉన్నా లేకున్నా తనకు ఫరక్ పడదు, ఏదో ఒక కారణం చెప్పేసి పర్సన్ తను మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారనమాట అదర్ కనెక్షన్ గురించి. లేదా కొంతమందికి మీరు ఇక్కడ మీకు అప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చినప్పుడు మీకంతా తెలివితేటలు లేకపోయి ఉండొచ్చు. ఓకే, అంటే అమాయకంగా ఉండడం లాంటిది అనమాట. ఓకేనా, సో కాబట్టి పర్సన్ తను ఇక్కడ మిమ్మల్ని ఈజీగా మోసం చేయొచ్చు అని అడిగే పర్సన్ మోసం చేసి సో తను జంప్ అయిపోయినట్టుగా చూపిస్తుంది అనమాట. సో కాబట్టి పర్సన్ చూడండి ఆ రోజు ఇలా చేశాను, కానీ ఇప్పుడు ఎలా రావాలి, ఎలా మాట్లాడాలి, ఇప్పుడు మేబీ మీరు పాస్ట్కి ఇప్పటికీ మీకు చాలా చేంజెస్ అనేది కనిపిస్తుందండి. ఓకే, మీరు చాలా స్ట్రాంగ్గా తయారయ్యారు అండ్ ఇక్కడ ఎంప్రెస్ పొజిషన్లో ఉన్నారు మీరు. అండ్ ద సన్ కార్డ్, మీరు అనుకున్న లైఫ్ అనేది మీరు లీడ్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఇదంతా చూసి పర్సన్ గుండె అనేది ఆగిపోతుంది అనమాట. తనకి చాలా బాధ అనిపించడము, అరే ఇంత మంచి పర్సన్ మేబీ ఆ రోజు ఎందుకు వదులుకున్నాను అనే పెయిన్ అనేది ఈ పర్సన్కి చాలా ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో మెయిన్గా ఈ పర్సన్ ధైర్యం చేయలేక
అండ్ తన లైఫ్లో వేరే ఆప్షన్స్ రావడం వలన అండ్ పాస్ట్లో ఈ పర్సన్ ఇక్కడ వారి లైఫ్లో మేబీ అదర్ పర్సన్ కూడా ఉంటే మిమ్మల్ని వారిని తను కంపారిజన్ చేశారనమాట. మీరు రైటా వారు రైట్ అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వారిని చూస్ చేసుకున్నారు. కానీ ఈరోజు మళ్ళీ ఈ పర్సన్కి మీరు కావాలి. ఓకే, అలాంటిది చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఓకే అండి, ఇది ఈరోజు రీడింగ్. సో ఇప్పుడు మనం ఎనర్జీస్ కూడా చూస్తాం. ఓకేనా? ఇక్కడ సైన్స్ అంటే ఆల్ సైన్స్ వారు మీరు చూడొచ్చు. ఓకేనా? ఈ రీడింగ్ని పార్ట్ 1 పార్ట్ 2 చేయాలి అనుకుంటున్నాను. చూద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈరోజు చూద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్ కమ్యూనిటీ. ఈ పర్సన్ మైండ్లో మీరు చాలా మెదులుతూ ఉంటారనమాట ఈరోజు. ఈ పర్సన్ ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడాలి, ఎప్పుడెప్పుడు మీతో రీయూనియన్ చేయాలి అని చెప్తూనే ఉన్నాను. అదే కార్డు వచ్చిందండి. సో తన మైండ్లో ఈరోజు మీరు చాలా కదులుతారనమాట. మిమ్మల్ని చాలా తలుచుకుంటారు అండ్ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఇది టీన్ ఫ్లేమ్ కనెక్షన్ లాగా కూడా కొంతమంది చూపిస్తుంది. ఓకే, మీరంటే ఈ పర్సన్ తనకి రాను రాను ఈ పర్సన్కి మీ మీద తెలియకుండానే తనకు తెలియకుండానే ఈ పర్సన్ మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా? మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. బ్లాస్మింగ్ అబండెన్స్ మీ లైఫ్లో మనీ ఫ్లో బాగుంది. మీరు అనుకున్న లైఫ్ అనేది మీరు లీడ్ చేస్తూ ఉండొచ్చు. సో చాలా హ్యాపీగా ఉన్నారండి మీరు. ఓకే, మీ లైఫ్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎందుకంటే మనకు రీడింగ్లో ఎంప్రెస్ కార్డ్ వచ్చింది, ద సన్ కార్డ్ వచ్చింది. ఓకే, మీకు ఏదో విషయంగా మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అయింది. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే, మేబీ ఈ రోజు కూడా కావచ్చండి. ఓకే, అందుకని ఇక్కడ కార్డ్స్ అనేది కొంచెం బాగున్నాయి అన్నమాట. సో ఇది చూసి పర్సన్ తను మేబీ మీ గురించి చాలా డిస్కషన్ చేస్తూ ఉండొచ్చు. పర్సన్ వేరే వారి దగ్గర మాట్లాడుతూ ఉండొచ్చు. ఎప్పుడెప్పుడు మీతో రీయూనియన్ చేయాలి, మీతో మాటలు కలపాలి, మాట్లాడాలి అని పర్సన్ తను చాలా తహతహలాడుతూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ రీయూనియన్ కూడా చేస్తారు ఈరోజు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది. ఓకేనా? ఓకే అండి, మీకు ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది అంటే తీసుకోండి, రెజనేట్ అవ్వడం లేదా స్కిప్ చేయొచ్చు. అండ్ ఇది జనరల్ రీడింగ్. ఓకేనా? అండ్ మీకు ఈ రీడింగ్లో ఎంతవరకు అయితే మెసేజ్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకుని మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.